నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మనీ అట్రాక్షన్ కోచ్, అలాగే పామ్ హిస్టరీ అండ్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో బాగా బంగారానికి సంబంధించి రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అసలు ఎందుకు పెరుగుతోంది అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అంటే గ్రహాల అనుకూలతను బట్టి కూడా మారుతుంది అని చెప్పేసి జాతక పరంగా చెప్పేవాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆస్ట్రాలజీ పరంగా కూడా నంబర్స్ లోని ఉన్న ఆ కోడింగ్ అనేది కూడా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది గ్రహాల మీద. అందుకు పెరుగుతుంది అని అంటూ ఉన్నారు. మరి ఈ రోజు మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి నేరుగా ఉన్నారు కాబట్టి వారిని అడుగుదాము, ఎందుకు పెరుగుతోంది, మరి ఎప్పుడు తగ్గే ఛాన్స్ ఉందని. ఏమైనా శుభవార్త చెప్తారేమో. నమస్తే గురుగారు. నమస్తే సౌర్య గారు. ఏం గురుగారు, మీరు అలా రేట్లు పెంచుకుంటా పోతే అసలు మరి ఎట్లా పెళ్లిళ్ళు చేసేది ఎట్లాగా? బంగారం పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళందరూ అసలే బంగారం లేదే. మెరాకిల్ ఏంటంటే మీరు నమ్మరు, వాస్తవంగా ఈ పెరుగుతుంది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లైన్ ఉంటది న్యూమరాలజీలో. ఇది 90% మందికి ఉండదు. చూడండి మరి బంగారం ఎంతమంది కొడుతున్నారు, చూడండి ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది కొంటున్నారు చూడండి. వెరిఫై చేయండి. ఇది స్టాటిస్టిక్స్ అన్నమాట. మీకు జన్మకుండలి రిపోర్ట్ వేస్తే 4, 5, 6 అనే ఒక లైన్ ఉంటేనే మీకు బంగారం గానీ, వెండి గానీ, ఏది సిల్వర్ గిల్వర్ ఏది లగ్జరీస్ ఏ ఉన్నాయో వాళ్ళు ఆస్వాదిస్తానికి అర్హులు. వాళ్ళకి అవి అందుబాటులో ఉంటాయి. అవన్నీ వాళ్ళకు దగ్గరగా ఉంటాయి. రిలేషన్షిప్ ఉంటది, బంగారం ఉంటది, వెండి ఉంటది, డబ్బులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, పుట్టలు ఉన్నాయి. ఇవన్నీ అంటే దాదాపు లగ్జరీగా జీవించే నెంబర్స్. 4, 5, 6 ఈ 4, 5, 6లలో ఈ 3 నెంబర్లు ఎవ్వరికి ఉండవు. దాదాపు 90% పీపుల్కి ఉండవు. బంగారం ఎవరు కొంటారు చెప్పండి? బంగారం ఎవరు కొంటున్నారు? బంగారం కొనడం అనేది ఒక కళలాగా అయిపోయింది. బంగారం కొనేది ఇన్వెస్టర్స్. ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు. బయింగ్ సెల్లింగ్ జరగట్లే, షేర్స్ లో పెడుతున్నారు, బయింగ్ లో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఈ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ ఇయర్ 2026 ఇది వచ్చి కూర్చుంది. ఇది వచ్చేసి అధిపతి సూర్యుడు వెలుగుతూ ఉంటాడు అంతే. ఈయన కూడా పొద్దున్నే మీరు ఉదయిస్తున్నప్పుడు చూస్తే బంగారు కలర్ లో కనిపిస్తాడు. బంగారం ఉన్నట్టు బగబగ మండు తెర్రగా అయిపోతాడు. కానీ ముందైతే కొలువులో పెట్టి బయటికి తీస్తున్న బంగారంలో ఉంటాడు, ఎర్రగా మంచిగా ఎలా ఉంటాడు. సో ఈయన సంవత్సరం కాబట్టి అంత హైకింగే, మొత్తం పైకి పోవటమే, పెరుగుతా ఉంటది. ఈ ఇయర్ అంతా పెరుగుడే. నెక్స్ట్ ఇయర్ చెప్పలేము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు 11 నెంబర్ వస్తుంది ఆటోమేటిక్ గా. 10కి 1 కలితే 11 అవుతుంది. మళ్ళీ 11 కాగానే 15/15 రూల్లోకి మారిపోద్ది ఇయర్ అట్టాగా. తర్వాత నెల బాగుంటే ఇంకో నెల బాగుండదు, ఇంకో నెల బాగుంటే ఇంకో నెల బాగుండదు. అలా మీకు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు 6 నెలలు బాగుంటుంది, 6 నెలలు బాగుంటుంది. తగ్గినప్పుడు కొనడం, లేనప్పుడు ఊరుకోవడం. కానీ మీరు ఊహిస్తారు అది అసలు కొంటున్నారు ఎవరు కొంటున్నారు? ఒకసారి వెళ్ళి మీరు ఏదైనా ఒక బంగారం షాప్ దగ్గర మీ కెమెరా పెట్టుకొని కూర్చొని చూడండి ఎవరు కొంటున్నారు. ఎవరు కొంటాలే, ఎవ్వరు కొంటాలే, చూసేస్తున్నారు. మోడల్ మన ఇప్పుడు చాలా మంది చెప్తారు, మన లలిత జ్యువెలరీ అని చెప్తారు కదా, రాండి తీసుకోండి, ఫోటో తీసుకోండి, మా ఫోటో తీసుకొని చూడండి, మీరు టాలీ చేసుకున్న తర్వాత కొనండి అంటున్నారు. చూస్తానికే పోతున్నారు, ఎవరు కొంటలేదు. ఎస్, ఎవరో పెళ్లిలు అతి ముఖ్యం, తప్పదు కాబట్టి. ఇంత ముందు కొంచెం డబ్బులు పొదుపు చేసుకుని వెళ్ళి ఏదో ఉంగరం కొనేవాళ్ళు, ఏదో కొంత పొదుపు చేసుకుని బంగారం అంటే ఒక వస్తువు కింద ఉంటుంది అని కొనేవాళ్ళు. ఇప్పుడు వస్తువు కింద చూడట్లేదు, దీన్ని ఏం చూస్తారు? ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నారు. ఎస్, పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం ఇన్వెస్టర్స్ అంతా. ఇప్పుడు దేశాలు ఈ అమెరికా, ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధాలు జరుగుతున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద, దాన్ని గోల్డ్ మీద పెడుతున్నారు. ఇప్పుడు మనకు ఒరిజినల్ బంగారం తోట మనకు సౌదీస్, అక్కడ నుంచి మనకు బాగా చీప్ రేట్ లో రటాంగ్ చార్జెస్, అక్కడ దొంగ బంగారం ఎంత జరుగుతూ ఉంటది. ఎయిర్పోర్ట్ లో ఎంతమంది పట్టుబడతా ఉంటారు. రకరకాల పద్ధతిలో బంగారం దోసుకురావాలని చూస్తా ఉంటారు. బంగారం దొంగతనాలు కూడా పెరిగినాయి ఇప్పుడు బాగా. కొద్ది దొరికినా లక్షల్లో వస్తుంది. కాబట్టి అది డబ్బుల కన్నా ఇది బెటర్ కదా అన్నట్టు ఇటు మళ్ళీపోతున్నారు. అంటే ఇది పెరుగుట విరుగుట కొరకే. మళ్ళీ ఇది కూడా ఉంది మనకి కంపల్సరీ. ఏదైనా ఎదుగుతుందంటే పడిపోద్ది అని చూద్దాం. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ డ్రాప్ అన్నారు అనుకో, డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా చాలా సార్లు జరిగింది. బంగారం చాలా సార్లు 30-40 వేలు పోయినప్పుడే వామ్మో ఇంతనా అనుకున్నా. కానీ ఇంత దారుణంగా ఎప్పుడు ఇంత దారుణంగా సూర్యుడు ఈ సంవత్సరం ఈ ఇయర్ ముందర నుంచే స్టార్ట్ అయిపోయింది. అవును, జస్ట్ ఎంటర్ అవుతుంది,
ఇలా బూమ్ ఇట్లా లేచిపోయింది అసలు. అవును. గోల్డ్ బూమ్ నడుస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు అవును. సాఫ్ట్‌వేర్ బూమ్ నడిచేది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు బూమ్ గోల్డ్ బూమ్ నడిచేది. నడుస్తుంది. అసలిప్పుడు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ భూమికి కూడా పండబెట్టారు. లేదు. రియల్ ఎస్టేట్ పండబెట్టారు. కొంతమంది పోయిన ఈ రియల్ ఎస్టేట్ నడవదు. హ్మ్. సో వచ్చిన వాళ్ళు ఎవరైతే కొత్తగా ఫ్రెష్‌గా వచ్చారో వాళ్ళు పోతే మళ్ళా హ్మ్. బూమ్ మొదలైద్ది. అవును. అప్పుడు గోల్డ్ పడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది ఛాన్స్ చూడండి. ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ టర్న్ అయిద్ది. అవును. ఇప్పుడు అది లేదు కాబట్టి దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడతాలే. దీని మీద ఇది ఉంది పెట్టేసి కాబట్టి దీని మీద పెడుతున్నారు. అవును. ఇది పోయి మళ్ళీ అది వచ్చిందనుకో దాని మీద ఇది పెట్టేస్తారు. తగ్గిద్ది. ఇప్పుడు ఇన్వెస్టర్ ఏం చూస్తాడు? ఇప్పుడు డబ్బుల్ని పుట్టిస్తాయి. అవును. డబ్బులు లాగుతాయి. అవును. డబ్బుల వైబ్రేషన్ లాగేస్తది. అవును. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళకే మళ్ళీ డబ్బులు వస్తాంటాయి. మళ్ళీ డబ్బులు వస్తాంటాయి. ఇప్పుడు హైయెస్ట్ బిజినెస్ ఎవరు చేస్తారు? కోటీశ్వర్లే చేస్తారు. అవును. ఇప్పుడు మీరు టాటా తీసుకోండి, బజాజ్ తీసుకోండి, తర్వాత మీకు రిలయన్స్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు ఎక్కువ? అవును. వీళ్ళే చేస్తారు. డబ్బులు వీళ్ళకే వస్తా ఉంటాయి. అంటే డబ్బును తీసుకొస్తుంది. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఏం రావు. అవును. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బంగారం తీసుకోండి. ఇప్పుడు చూడండి మొన్నటిదాకా 130, ఇప్పుడు 160 అయింది. హ్మ్. అట్లా పెరుగుతా పోతా ఉంటది డబ్బులు పెట్టినప్పుడు. కానీ అప్పుడు కూలిపోతే అవును. కోటీశ్వర్లకు ఏం కాదు, పెద్ద పరక్కేం పడదు. హ్మ్. సో మళ్ళాంటి ఎవరన్నా వాంటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి వాళ్ళకి దెబ్బ అయింది. అవును. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. బంగారం అనేది ఒక మెటల్. అక్కడ ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక ఆర్నమెంట్ అన్నది అదొక బాగా సాంప్రదాయంలోనే అదొక ఒక సాంప్రదాయం. భాగం. అన్ని దేశాలతో పోల్చుకుంటే ఒక మానవుడు బంగారం వాడటంలో భారతదేశంలో ముందుంటారు. అవును. అవును. అన్నిటి ఉంగరాలు కానివ్వండి, మీకు చైన్లు కానివ్వండి, హ్మ్. ఇక్కడనే తయారీ ఇక్కడనే ఉంటది, వాడకం ఇక్కడనే ఉంటది. హ్మ్. ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువ. ఇప్పుడు అవును. అమెరికా అట్లాంటి కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్నమెంట్ వాడటం చాలా తక్కువ. ఇక్కడే బాగా వాడుతా ఉంటారు. అవును. కానీ మరి ఇప్పుడు షేర్స్ రేట్లలో పెట్టుకోవచ్చంటారా? షేర్స్ షేర్స్. షేర్స్ అంటే ఏంది? ఎప్పుడైనా అప్ డౌన్ కావచ్చు అని చెప్పేది. అంతే. అంతే. షేర్స్ అవును. అనేది ఎప్పుడైనా స్థిరంగా ఉండేది కాదు ఇది. అవును. ఎప్పుడైనా డౌన్ కావచ్చు, ఎప్పుడైనా హైక్ కావచ్చు. హ్మ్. అందుకనే పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి? షేర్స్ ముందే అమ్మేస్తాయి. దాని సమయం వచ్చినప్పుడు దబాన్లా పడేస్తాయి. అవును. వాళ్ళకి లాభం వచ్చేస్తుంది. హ్మ్. ఎక్కువ శాతం కొంటే నష్టం వచ్చేస్తుంది, తక్కువ శాతం లాభం వస్తుంది. ఇట్లా మళ్ళీ అంటే ఇదంతా బిజినెస్. ఇట్ ఇస్ ఎ అంతే. బిజినెస్. గోల్డ్ పరంగా చూడకుండా బిజినెస్ లో కన్వర్ట్ చేశారు ఇప్పుడు. అవును. అందుకని బిజినెస్ పీపుల్ కొంటున్నారు దీన్ని. అవును. అందుకే ఇంత రేట్ ఎక్కువ అవుతా ఉంది. హ్మ్. సో ఇక్కడ సెక్యూరిటీ దొరికింది వాళ్ళకి. అంటే ఇది మురిగిపోయేది కాదు, అవును. పాడైపోయేది కాదు, కాదు. పడేసేది కాదు. ఇది స్టాక్ పెడితే ఏమన్నా అయిపోద్దనే భయం తరతరాలు లేదు. యుగాలున్నా యుగ అది అంతే యుగాలు ఉంటది ఉంటది. ఆ మెటల్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అవును. ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఇంకా బాగా ఈ మధ్యన వేరే పాత బంగారానికి విలువ పాత ఎక్కువ. బంగారానికి విలువ ఎక్కువ అంటారు. ఇలాంటివన్నీ బంగారం ద్వారానే వచ్చినాయి. అవును. బంగారు కొండ అంటారు. అవును. ఏదైనా. సో ఇవన్నీ కూడా మీకు మంచి వైబ్రేటెడ్ మెటల్ ఇది. ఆ! చాలా సూపర్. హ్మ్. 6 నెంబర్ కి బాగా ఇష్టమైన కలర్, ఇష్టమైన వైబ్రేషన్. అవును. మంచిదే. కానీ అతి ఎప్పుడైనా కూడా ఇబ్బందే. అంతే. అతి పోనీలెండి ఎప్పుడైనా పెరుగుట కూడా విరుగుడు కొరకే అన్నారు కదా! పెరుగుట ఎదురు విరుగుట కొరకే. చూస్తున్నోళ్ళందరూ అందరు ఎదురు ఒక చూస్తా టైమ్ ఉంటారు. ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ కూడా ఏం చేస్తారు మేడం, ఒక టక్కున టైం వచ్చింది, నో అన్నారు అనుకోండి, మొత్తం పేక అవును. మెండలో పడిపోతారు. అవును. అప్పుడు చాలా మంది నష్టపోతారు. అవును. అందుకే షేర్ మార్కెట్ అయినా, గోల్డ్ మార్కెట్ ఏదైనా చూసి కూడా జాగ్రత్తగా. చూసి జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. హ్మ్. ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే అసలు మీకు ఈ గోల్డ్ ను ఆపరేట్ చేసే నెంబర్లు ఉన్నాయా లేవా మీకు? అదే. అదే. అది చూడాలి మేజర్ హ్మ్. గా. అది లేకపోతే కష్టమే మళ్ళీ. కష్టమే. అది షేర్. లేకపోతే ఇబ్బందే. అవును. 4, 5, 6 ఆ మీ నంబర్స్ ఉన్నాయో జన్మకుండల లేదో రిపోర్ట్ లో జన్మకుండల్లో ఉన్నాయా లేవా? చూసుకోవాలి. 90% పీపుల్ కు ఉండవు. హ్మ్. 90 అవును. చూడండి, 90 చాలా తక్కువ మందికి ఉంటది ఇది. అవును. అంటే 10% మంది పీపుల్ ఎక్కడ ఇంపాక్ట్ చేయగలుగుతారు? అక్కడ టాప్ లో చేయగలుగుతారు. అవును. ఈ 90% మిగతా మధ్య తరగతి. అవును. మళ్ళాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అవును. ఉంటారు. నాకు లేదు 4/6, అవును. మీకు అవును. లేదు నాకు లేదు. మీ కుండలి ప్రకారం. దాదాపు 90% పీపుల్ కు ఉండదు. అవును. ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండరు. అవును. కాబట్టి వాళ్ళు ఈ బంగారం ట్రేడింగ్ చేయడానికి మనకు అవకాశం ఉందా లేదా చూడాలంటే హ్మ్. మనకి నెంబర్లు ఉన్నాయా లేవా చూడాలి. చూసుకోవాలి. సో వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి, బరాబర్ వాటిని కనెక్టివిటీ తెచ్చుకోవాలి. హ్మ్. అప్పుడు దీంట్లో ఏలు పెట్టాలి మీరు. సో, లేదు మీరు ఖచ్చితంగా ఈ షేర్స్ లోని లేదా ఇన్వెస్ట్‌మెంట్ కోసం అనుకున్న ఎస్ వాళ్ళు ఒక్కసారి జన్మకుండల రిపోర్ట్‌లో చెక్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా పెట్టుకుంటే బెటర్. బెటర్. హ్మ్. ఎందుకంటే మీరు ఒట్టిగా గుడ్డిగా ఏలు పెట్టి ఇదేం జరుగుతుంది తెలుసా మేడం? జరిగినంత సేపు చాలా బాగుంటది. మనలాంటి వాళ్ళు నిర్ణయం తీసుకొని అందులోకి వద్దామనేలా పడిపోద్ది. హ్మ్. మనం పెట్టిన డబ్బులు మొత్తం పోతాయి. ఇట్లా క్రిప్టో కరెన్సీ ఉంది. అవునవును. ఇది కూడా సేమ్ ఇలాగే జరిగింది. అవును. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇది ఇలాగే జరిగింది. ఏదో భూమి చూపించారు, అవునవును. వీళ్ళు అన్నారు. అందరూ వచ్చి ఇన్వెస్ట్మెంట్ టైంకి దబాలను పడగొట్టారు. పడగొట్టారు. అది ఏందో తెలియదు. చాలా మంది లక్షలు దానికొక పోగొట్టుకున్నారు. ఇది గూడా లేదు. లెక్కపత్రం గూడా ఏమి లెక్కపత్రం కూడా లేదు. లేదు. అసలు అది ఏందో తెలియదు. అవును. అదేందో తెలియదు. డిజిటల్ కరెన్సీ అంటారు. హ్మ్. అది తీస్తే అది ఎక్కడ ఉంటుందో ఏందో తెలియదు. ఎన్నో లక్షల మంది దీంట్లో నష్టపోయిన అవును. వాళ్ళు అవును. ఉన్నారు. బంగారం మెటల్ మీకు కనిపిస్తా ఉంది, ఓకే. ఎక్కడ హైక్ అవుతుంది ఇది? అవును. ఎవరు పెంచుతున్నారు దీన్ని? అవును. ఎక్కడ పోయి ఆగుతుంది? జాగ్రత్త. మీ లైన్ లేకుండా మీరు దాంట్లో ఏలు పెట్టి ఇబ్బంది పడితే మళ్ళీ ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది. పడదు. కాబట్టి జాగ్రత్త పాటించండి.
బంగారం ట్రేడింగ్ అందరు చేయొద్దు, కొన్ని నెంబర్స్ కే దాని పవర్ ఉంటది, ఆ నెంబర్లో చేయాలి, ఆ నెంబర్లో చేస్తే బాగుంటుంది. 6, 15, 24 ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్ లో 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖులో జన్మిస్తారో వీళ్ళు మాత్రమే గోల్డ్ బిజినెస్ చేస్తానికి అర్హులు.